నమస్తే అండి. ప్రపంచంలో అతి పురాతనమైన తామ్రలింగం థాయిలాండ్లో ఉంది అని ఒక విదేశీ మహిళ అగస్త్య మహాముని పూజ చేసినటువంటి బ్రహ్మసూత్ర తామ్రలింగాన్ని భారతదేశానికి తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని వింటుంటే ఎంత ఆనందంగా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ విశేషాలేంటో సుపదలో హనుమకొండకు చెందిన హిందీ విశ్రాంతాచార్యులు శ్రీ పుల్లూరి దయాకర్ గారు రాసిన వ్యాసం విని తెలుసుకుందాం. ఆదియా లక్ష్మి. ప్రపంచంలో 3వ శక్తిగా ఎదుగుతున్న మన దేశాన్ని విదేశీ దుష్టశక్తులతో చేయి కలిపి అప్రతిష్ట పాలు చేయడానికి కొన్ని దేశద్రోహ శక్తులు ప్రయత్నిస్తున్న ప్రస్తుత తరుణంలో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఆగ్నేయాసియాలోని యుక్రెయిన్లో ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించిన ఆడియా జూరాలియోవా అనే ఒక మహిళ మన సనాతన ధర్మాన్ని స్వీకరించి ఆదియా లక్ష్మిగా పేరు మార్చుకొని మన దేశాన్ని విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించుటకు పూనుకోవడం నమ్మలేని విషయంగా అనిపించవచ్చు. కానీ ఇది ముమ్మాటికి నిజం. కొందరు ఆమెను విదేశీ మహిళగా అపహాస్యం చేసినప్పటికీ కజకిస్తాన్లో జన్మించిన ఆదియా లక్ష్మి మన హిందూ ధర్మంపై గల అభిమానంతో 7,000 కిలోమీటర్ల దూరంలో థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో ఉంటూ అక్కడి నుండి మరో 1,000 కిలోమీటర్ల దూరంలో వియత్నాం మ్యూజియంలో గల బ్రహ్మసూత్ర తామ్రలింగంపై పరిశోధన చేయటం ఆపలేదు. అక్కడి నుండి 4,000 కిలోమీటర్ల దూరంలో గల మన దేశంలో ఆ తామ్రలింగాన్ని ప్రతిష్ఠించాలన్న ఆమె సంకల్పం అనన్య సామాన్యమైనది. ప్రపంచంలోనే అతి పురాతనమైన తామ్రలింగాన్ని సూర్యభగవానుడు సూర్యవంశస్థులకు ఇచ్చాడని, వారు ఆ లింగాన్ని ప్రతినిత్యం పూజించేవారని, కానీ వారి పూజలకు భంగం కలిగే పరిస్థితులు ఏర్పడటంతో ఇతర దేశాలకు తరలించారన్నది ప్రజల నమ్మకం. అలాంటి అత్యంత పురాతన ఈ బ్రహ్మసూత్ర తామ్రలింగం దక్షిణ థాయిలాండ్లోని తామర్లింగ్ అనే ప్రాంతంలో ఉండేది. ఇక్కడికి అశోక చక్రవర్తి కూడా వచ్చాడని, ఈ శివలింగానికి పూజ కూడా చేశాడని స్థానిక ప్రజలు విశ్వసిస్తారు. అంతేకాదు, ఈ ప్రాంతంలో అనేక చోట లభ్యమైన శివలింగాలన్నీ బ్రహ్మసూత్ర శివలింగాలు కావడం విశేషం. నున్నగా కాకుండా ప్రత్యేక ఆకృతులు చెక్కబడి ఉండే శివలింగాలనే బ్రహ్మసూత్ర శివలింగాలని అంటారు. వీటిని ఎంతో శక్తివంతమైన లింగాలుగా భావిస్తారు. వీటి వెనక చారిత్రక ఆధారాలు కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో లభించిన బ్రాహ్మీ లిపిలో లభించిన శాసనాలను పరిశోధించిన భారత పురావస్తు శాఖ 6 నుండి 8వ శతాబ్దంలో థాయిలాండ్లో మన హైందవ ధర్మం పరిఢవిల్లిందని నిర్ధారించారు. తామర్లింగ్ ప్రాంతంలో లభించిన ఒక గొప్ప బ్రహ్మసూత్ర శివలింగాన్ని స్మగ్లర్లు విదేశాలకు తరలించే ప్రయత్నం చేయగా థాయ్ ప్రభుత్వం వారిని బంధించి దాన్ని స్వాధీనం చేసుకుంది. కానీ ఏడాది తిరిగే లోపే కస్టమ్స్ అధికారులు, పోలీసులతో పాటు అనేక మంది ఉన్న ఆ 35 మంది స్మగ్లర్లు వివిధ కారణాలతో మరణించారని అక్కడి స్థానికులు భావిస్తారు. 2015లో స్థానిక భక్తుల సహకారంతో ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఒక ఆలయాన్ని నిర్మించారు. అలా కొన్ని వేల ఏళ్ల తర్వాత ఈ శివలింగం మళ్ళీ పూజలు అందుకోవటం ప్రారంభమైంది. ఈ పూజా కార్యక్రమంలో భారత, థాయ్ ప్రభుత్వ ప్రతినిధులతో పాటు పాలకొల్లుకు చెందిన పండితులు కూడా పాల్గొనడం విశేషం. భారతదేశం నుండి కొన్ని వేల ఏళ్ల క్రితం అనేక దేశాలకు, ముఖ్యంగా థాయిలాండ్, వియత్నాం లాంటి ఆగ్నేయాసియా దేశాలకు అగస్త్య మహాముని వెళ్ళి అనేక ఆలయాలను నిర్మించి అందులో రకరకాల లోహాలతో రూపొందించిన బ్రహ్మసూత్ర శివలింగాలను ప్రతిష్ఠించారని శివపురాణం, స్కాంద పురాణం, దేవీ పురాణం, అగ్ని పురాణం మొదలైన వాటిలో కొన్ని ప్రస్తావనలు లభిస్తాయి.
ఈ మహాముని నుండి స్ఫూర్తి పొందిన మరికొందరు శివాలయాలతో పాటు అమ్మవారు, ఆదిపరాశక్తి, అఘోర గణపతి మొదలగు ఆలయాలను కూడా నిర్మించారని అంటారు. అందులోని అగస్త్య మహాముని పూజించిన బ్రహ్మసూత్ర తామ్రలింగాన్ని గుర్తించి భారతదేశానికి తెచ్చి పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఒక విదేశీ మహిళ సంకల్పించటం భారతీయులకు స్ఫూర్తిప్రదం కావాలి. యుక్రెయిన్ యుద్ధంలో పోరాడిన ఆడియా ఒక సైనికురాలు. తన క్రైస్తవ మతాన్ని త్యజించి హిందూ ధర్మాన్ని స్వీకరించి ఆద్యా లక్ష్మిగా పేరు మార్చుకొని ఈ మహత్కార్యానికి శ్రీకారం చుట్టింది. ఇందులోకై తన తల్లిదండ్రులను, అక్క, చెల్లిని సైతం దూరం చేసుకుంది. అంతేకాదు పాకిస్తాన్, అరబ్ దేశాల నుండి వచ్చిన మతోన్మాదులు ఆమెను మత మార్పిడి చేసే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. 2 ఏళ్ల పాటు అనేక కష్టనష్టాలకు గురైన ఆమె పారిపోయి ఇస్కాన్ ఆశ్రమంలో ఆశ్రయం పొంది స్వాంతన పొందినది. క్రమక్రమంగా ఆమెకు భారత, థాయ్ ప్రభుత్వాల సహాయ సహకారాలు లభించాయి. యుక్రెయిన్ దేశం మంచి వైద్య విద్యకు పెట్టింది పేరు. భారతదేశం, శ్రీలంక లాంటి అనేక ఆసియా దేశాల నుండి అక్కడికి వైద్య విద్యని అభ్యసించడానికి విద్యార్థులు వస్తూ ఉంటారు. 3 ఏళ్ల క్రితం రష్యాతో యుద్ధం ప్రారంభమైన తొలినాళ్లలో అనేక మంది భారతీయులు తమ వైద్య విద్యను అర్ధాంతరంగా ఆపి స్వదేశానికి తిరిగి వచ్చారన్న విషయం అందరికీ తెలుసు. శ్రీలంక నుండి వైద్య విద్యను అభ్యసించడానికి యుక్రెయిన్కు వచ్చిన శ్రీలంక విద్యార్థుల ద్వారా 4 ఏళ్ల ప్రాయంలోనే ఆద్యా లక్ష్మికి రామాయణ గాథ పరిచయం అయింది. భారతీయ విద్యార్థుల ద్వారా మన హైందవ సంస్కృతి సంప్రదాయాలను ఆకలింపు చేసుకుంది. శాస్త్రీయ సంగీతం మరియు నృత్యం గురించి కూడా తెలుసుకుంది. వయసుతో పాటు మన సనాతన ధర్మం పట్ల ఆమెలో పెరుగుతున్న ఆదరాభిమానాలను గ్రహించి ఆద్యా లక్ష్మికి భారత రాయబార కార్యాలయం స్కాలర్షిప్ కూడా అందించింది. 7 ఏళ్ల పాటు కాంచీపురంలో నివాసం ఉంది. దేవదాసీల నుండి నృత్యాలు నేర్చుకుంది. భరతనాట్యం, కథక్ మరియు కూచిపూడి నృత్యాలను కూడా అలవోకగా నేర్చుకుంది. ఎవ్వరి బలవంతం లేకుండానే పూర్వజన్మ సుకృతం వలనే ఆమె సనాతనిగా మారింది. ఆది శంకరాచార్యుల వారు స్థాపించిన శృంగేరి శారదా పీఠం ఆమెకు అందించిన సహాయ సహకారాలు మరవలేనివి. అక్కడ ఆమె ఎంతో నేర్చుకుంది. యుక్రెయిన్ కొరకు ఒక సైనికురాలుగా పోరాడిన సమయంలో తనకు భగవద్గీత ధైర్య సాహసాలు ప్రసాదించిందని ఆమె అంటుంది. ప్రపంచ తెలుగు మహిళా లోకానికి ఆదిశంకరుల అనేక రచనలను పరిచయం చేస్తున్న కొండూరు పద్మావతి గారిని గురువుగా ఆరాధిస్తూ ఆద్యా లక్ష్మి మన సంస్కృతి సాంప్రదాయాలను ఆకలింపు చేసుకుంటోంది. మేరే ప్రియ భారతవాసియం, మన భారతీయత, సనాతన ధర్మం గొప్పదనాన్ని ఎక్కడెక్కడ వాళ్ళో గుర్తించి గౌరవిస్తున్నారు. అలాంటి భారతదేశంలో పుట్టిన మనం ఎంత గర్వపడాలి. మరియు అటువంటి సంస్కృతిని ఆదరించి కాపాడుకోవటం మన ధర్మం. భారత్ మాతాకి జై.